ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ అన్నమాట ఎలక్షన్స్ అవ్వంగానే కరుగాల్చి వాత పెట్టినట్లుగా బిహేవ్ చేశారు, నడ్డి విరగొట్టారు అంటూ. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు V6 వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. పెట్రోల్ ధరలు పెంపకం అన్నది రాహుల్ గాంధీ గారు మొదలే తెలిపినారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఎన్నికలు కాగానే ప్రజలను నడ్డి విరగొడతారన్న విషయం తెలిసింది. అదే విషయం రాహుల్ గాంధీ గారు మళ్ళీ నిన్న స్పష్టం చేసిండ్రు. పెట్రోల్ ధరల విషయంలో నియంత్రణ లోపల కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడే కాదు, $105-107 క్రూడ్ ఆయిల్ ధర ఉన్నప్పుడు కేవలం అప్పుడు ₹70, ₹58 పెట్రోల్ డీజిల్ని ఇవ్వడం జరిగింది. డీజిల్ని ఎసెన్షియల్ కమాడిటీస్ కింద పెట్టి దానికి ₹10-12, ₹15 గ్యాప్ ఉండే విధంగా, అంటే ఎక్కువ రవాణా మీద అన్నిటి మీద డీజిల్ ఉపయోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ కింద పెట్టి తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు పెట్రోల్ ధరను, డీజిల్ ధరను ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ₹3 పెంచడంతో ₹110, అది ₹98-99 వరకు డీజిల్ ధర వచ్చింది. 12 సంవత్సరాలుగా వసూలు చేసినటువంటి సెస్ను కేవలం కార్పొరేట్ కంపెనీస్కు వేవర్స్ ఇవ్వడం కోసం వాడుకొని రైతులకు ఇవ్వలేదు, సామాన్యులకు ఇవ్వలేదు, పేద ప్రజలకు ఇవ్వలేదు. కార్పొరేట్ కంపెనీస్ వేవర్స్ ఇవ్వడం కోసం ఇది ఒక ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఇవాళ ఇంత ద్రవ్యోల్బణం చెందడానికి, డాలర్ పతనం కావడం, మన రూపాయి విలువ పతనం కావడానికి కారణం కేవలం వీరి యొక్క ఆర్థిక విధానాల లోపల ఫెయిల్యూర్. పెట్రోల్ డీజిల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటిది. దీన్ని వాళ్ళ సామాన్యుడి యొక్క సంక్షేమము, సామాన్యుడి యొక్క క్షేమం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు వారు ఏం చేస్తున్నారనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడో మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను పెంచుతారని చెప్పారు. చెప్తే వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు పెరగవు, ఏ విధంగా లేదన్నారు. 12 సంవత్సరాలు మీరు సెస్ వసూలు చేశారు కదా, కనీసం 2 నెలలు 3 నెలలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి సమస్య సాల్వ్ అయ్యేంత వరకు 2-3 నెలలు కూడా మీరు బేర్ చేయలేరా? అదే యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అదే వీళ్ళు పెట్రోల్ కంపెనీస్కి బాండ్స్ ఇచ్చుకుంటూ, పెట్రోల్ బాండ్స్ ఇచ్చి ₹2 లక్షల కోట్ల బాండ్స్ ఇచ్చి సామాన్యుడి మీద భారం పడకుండా చూసింది. మీరు ఆదాయ వనరుగా ఎంచుకొని ఇవాళ అంత సంపాదించి అవన్నీ తీర్చామంటారు వీళ్ళు. 2 lakhs crores ఇప్పటి వరకు వసూలు చేసిన సెస్ 40 lakhs crores. ఈ ₹40 లక్షల కోట్ల వేవర్స్ కోసం ఇచ్చిండ్రు. ఇండస్ట్రియలిస్టులకు, బడాబాబులకు, వాళ్ళ వెంబడి ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీస్కి వేవర్స్కి ఇవ్వడానికి వాడుకున్నారు. కనీసం ఒక 2 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తే తాయిలాలు ఇవ్వద్దంటారు. కార్పొరేట్ కంపెనీస్కి మాత్రం వేవర్స్ ఇస్తారు. మీరు ఇంకొక విషయం, మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మీరు దీన్ని అందరూ కూడా ఆర్థికమైనటువంటి దీన్ని పాటించాలని చెప్పారు. చాలా మంచి మాట. వారు ఇవాళ కార్ లోన్ తీసుకుంటే 7 to 8% ఉంటుంది బ్యాంక్ ఇంట్రెస్ట్. ట్రాక్టర్ లోన్ తీసుకుంటే 14% ఉంటుంది. 14% ఇంట్రెస్ట్ రైతు బేర్ చేయాలి. ఎక్కడైతే ప్రొడక్టివ్ సెక్టారో అక్కడనేమో మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెడతారు, ఇక్కడ పెడతారు. ప్రైవేట్ వెహికల్స్ పెరగకపోతే ఏమవుతాయి? విధానం లోపల మీరు వస్తున్నా కొద్దీ ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయడం కోసం, మీ వెంట ఉన్నటువంటి బడాబాబుల్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుకుంటూ వస్తారు. వీళ్ళ రైతుల మీద పెనుభారం మోపుతుంటారు. అంటే రైతులు వ్యవసాయం చేయకుండా టోటల్గా వీళ్ళు వదిలేస్తే మళ్ళీ వాళ్ళు కార్పొరేట్ వ్యవసాయం చేసుకోవాలని దీన్ని అంతర్లీనమైనటువంటి ప్రణాళిక. ఈ ధరల పెంపు కూడా దానిలో ఉన్నటువంటి ఒక కుట్రలో భాగమే. ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? తీవ్రమైన విమర్శలు. ఈ ధరల పెంపు అనివార్యం అందరూ అనుకున్నదే. మీరు ఎంత పెంచమని చెప్తున్నా జనాలు మానసికంగా సిద్ధపడ్డారు. ఇగో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగినరు, తర్వాత ఎట్లనా వాయింపు తప్పదని చెప్పి. ఒక పాయింట్ మేడం, ధరలు ఇప్పుడు అంతర్జాతీయంగా ధరల పెంపు ఉందని చెప్తున్నారు, సంతోషం. మరి ఇక్కడ తగ్గినప్పుడు వాళ్ళు తగ్గిస్తున్నారు, మన దగ్గర తగ్గట్లేదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. మేడం, ముందుగా మీకు, అలాగే V6 న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో శ్రీనివాస్ గారికి, కిషన్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు పెట్రోల్ మంట అంటా ఉన్నారు. పెట్రోల్ మంట అనేది ఇప్పుడు కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసినా కూడా ఒకప్పుడు ఎలా ఉండే, యూపీఐ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పి. ఎందుకంటే మనం కోర్స్ ఇప్పుడు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఉంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా కారణంగా అక్కడ ఏదైతే గల్ఫ్ నుంచి మనం 80%, 90% మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో అది ఆ రేట్లో అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే హార్మోజ్ జెల్స్ అంతా కూడా దాన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు.
సో అట్లాంటి అప్పుడు మనకి అనుకున్నంత మేరకి మనం ఇంపోర్ట్ చేసుకోలేకపోతా ఉన్నాం. తర్వాత దాంతోపాటుగా రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి. సో దానివల్ల కొంత పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఇప్పటికే 2-3 నెలల క్రితమే ఈవెన్ ధనిక దేశమైన అమెరికా కూడా వాళ్ళు పెట్రోల్ రేట్లు ఎప్పుడో పెంచారు. యాక్చువల్గా $2 మనం ఎందుకు పెంచలేము మరి అప్పుడు? నేను చెప్తున్నా అంటే Elections పెంచుతాం అంటే మనకు కొంత రిజర్వ్స్ ఉండే, ఓ టైం ఉండే. అంటే మీరు అనొచ్చు ఎలక్షన్ కారణంగా, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా కాదు. బేసిక్ గా నేను ఏమంటున్నానంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సంక్షోభం ఉంది, యుద్ధం జరుగుతోంది, మీరే అన్నారు అన్ని దేశాలు పెంచాయని చెప్పి. మనం పెంచకపోవడానికి ఒకటి ఏంటంటే ఎలక్షన్స్ మాత్రమే జనాల్ని కాపాడే. అదొక ఆస్పెక్ట్ అయితే ఇంత ఇబ్బంది ఉంది, హార్మూజ్ మూసేసి ఉంది, మరి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము, ఇవన్నీ ముందు తెలీదా? ఎలక్షన్ ర్యాలీలు, ఎలక్షన్లకి హెలికాప్టర్ల వాడకం, విపరీతమైన కాన్వాయ్లు, అప్పుడు తెలీదా? ఇప్పుడు సడన్ గా వచ్చి మేము సైకిల్ మీద వెళ్తున్నాం, మెట్రో మీద వెళ్తున్నాం, ఎందుకు ఈ షో? లేదు మేడం, షో ఇదంతా షో కాదు మేడం, ఇదంతా కూడా ముందు చూపు కోసం, ఫ్యూచర్ కోసం ఇదంతా కూడా. నేను ఒక మాట చెప్తాను, మరి 2004లో ఇప్పుడే కాదు కదా యాక్చువల్గా, ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి ఎన్నిసార్లు వాళ్ళు సూచనలు చెప్పారు? అప్పట్లో చెప్పలేదా? నెహ్రూ గారు చెప్పలేదు బంగారం కొనొద్దు, ఒక పూట తినాలి, లేకపోతే వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేయాలి, ఎందుకు చెప్పారు? అప్పట్లో కూడా సంక్షోభం వచ్చినాయి, ఆ టైంలో కూడా గోల్డ్ కొనొద్దని చెప్పారు. ఒకటి, మీరు పొదుపు పాటించమని చెప్పడాన్ని ఎవ్వరు నో చెప్పట్లేదు, దానికి మంచిదే, పొదుపు పాటించాలి. బట్ టైమింగ్ ఏం చేస్తారు? 2 నెలల క్రితం వరకు ఏం చేస్తారు? యుద్ధం మొదలై 2 నెలల 15 రోజులు అయింది. మీరు అప్పటి నుంచే మనం ఏ స్థాయిలో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నామో తెలుసు. అప్పటి నుంచే ఎందుకు పొదుపు పాటించాలి? మిగతా దేశాల్లాగా రెస్ట్రిక్షన్స్ మన దేశానికి లేకుండే కొంతవరకు, మొన్నటి వరకు. మిగతా దేశాలకి ట్రాన్స్పోర్టేషన్ బంద్ అయింది, చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన సందర్భంగా ఆ పరిణామాలన్నీ కూడా మిగతా కంట్రీస్ మీద చాలా ఎక్కువ పడ్డాయి. అందుకనే అక్కడ 25-30% పెంచేశారు ఆల్రెడీ. మనకు లేకుండే, మనకి ఆ ఫీజిబిలిటీ ఉండే, మనకున్న సంబంధాలు కానీ సత్సంబంధాలు ఏదైతే ఇరాన్తో ఉన్నాయో కొంత మనకి ఓపెన్ చేసి ఉండే. ఇప్పటికి కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయి ఇంకా. సో అట్లాంటి దానికోసమే కొంత టైం ఉంది మనకి. అంటే ఈ ఎలక్షన్ కారణంగా కాదు, ఇంకొక మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫీజిబిలిటీ ఉంది కాబట్టి, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంది కాబట్టి మనం ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు ఉండే. అందుకనే అది అట్లా జరగదు. ఇప్పుడు కూడా 2-3 రూపాయలు, 3 రూపాయలు పెరిగింది తప్పితే 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు పెంచలే కదా. అమెరికాలో లేకపోతే ఇంకో యూరోపియన్ కంట్రీస్ పెంచము, ఇంతకు మించి ఒక ₹1 కూడా పెరగదు అని చెప్పగలుగుతారు గట్టిగా? అది ఎట్లా చెప్తాం మేడం? ఇప్పుడు ఎట్లా చెప్తాం చెప్పండి. ఒకటి వినండి, మన భారతదేశమే కాదు, మిగతా దేశాలన్నీ కూడా పెంచుకుంటూ పోతా ఉన్నాయి. 25-30% ఆల్రెడీ పెంచాయి. ఈవెన్ అమెరికానే $2-3 పెంచుకున్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, సఫిషియంట్ గా ఉన్నాయి. మిగతా కంట్రీస్ కూడా సఫిషియంట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎందుకు పెంచారు చెప్పండి? మరి వాళ్ళు ఎందుకు పెంచుకున్నారు? మరి అతి ధనిక దేశం కదా అమెరికా. మనం ఎక్కువ పెంచలేదు, $3 పెంచాం. ఇప్పుడు $3 మళ్ళీ ఒకవేళ రేపు పొద్దున తగ్గింది అనుకోండి, డెఫినెట్ గా తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్ననే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది, మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ₹10 ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం, నేను సమాధానం. ₹10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది, ఎక్సైజ్ డ్యూటీ తగ్గితే వీళ్ళు ఎందుకు తగ్గించలేదు? రాష్ట్ర ప్రభుత్వం 2014లో ₹72 లీటర్ కి. అప్పుడు క్రూడ్ ప్రైసెస్ అంతే ఉన్నాయి, $107-105. ఇప్పుడు అంతే, ఏమీ పెరగలేదు. అప్పుడంత తక్కువకి ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో పెరిగింది? అట్లంటే మేడం, ఇప్పుడు 2004లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, యూపీ అధికారంలోకి వచ్చినప్పుడు ₹34 ఉండే. ₹74 ఎట్లా పోయింది? మరి ఎందుకు పెంచారు వీళ్ళు? చెప్పండి పోనీ. అప్పుడు క్రూడ్ ఆయిల్ $40 ఉండే, $40 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడేమో ఇప్పుడేమో మరి వాళ్ళు 2013 పోయే లోపల, 14 పోయే లోపల ₹54 ఎట్లా అయింది చెప్పండి. అదే నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా మేము పెంచుకుంటూ పోలేదు. ప్రజల మీద భారం వేయకుండా జాగ్రత్తగా ఏ విధంగా గవర్నమెంట్ రన్ చేయాలని చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా వాళ్ళు ఆ రెండు చేయలేదు, మేము చేస్తా ఉన్నాం. మేము చేస్తా ఉన్నాం. ఈ దేశం సుభిక్షంగా ఉంది అంటే హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, అన్ని రకాల రంగాలు అభివృద్ధి చెంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దోచుకుని పోయారు, లక్షల కోట్లు దోచుకుపోయారు. వీళ్ళు వదిలేసిన దగ్గర 3.5 లక్షల
కోట్ల రూపాయలు మేము కట్టిన ఆయిల్ కి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని 70 ఏళ్ళు గాల్స్ పేరు మీద మన రోడ్లు ఎక్కలేదు, రైళ్లు తిరగలేదు. ఈ 12 ఏళ్ల నుంచే రైలు తెలిసింది. డెఫినెట్ గా అభివృద్ధి జరిగింది అక్కడ, 100% అభివృద్ధి జరిగింది. చెప్పండి చెప్తాను వెంకటరెడ్డి గారు, వీళ్ళు చెప్పగలుగుతారు. 3 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మేము అవకాశం ఇస్తే చెప్తాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే అన్ని సమాధానం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఏమైనా వచ్చినవా? ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటంటే వెంకటరెడ్డి గారు మంచి విజ్ఞులు, భారతీయ జనతా పార్టీకి వారు బాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు. 12 సంవత్సరాలుగా ఏ నెల ఎన్ని సంవత్సరాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండానే చెప్పమనండి. 23 తర్వాత ఒక 3 years నుంచి స్టాండర్డ్గా ఉంచిండ్రు. అంతకుముందు ఎవ్రీడే 5 NP 10 NP 2 పైసా 3 పైసా 5 పైసా. ఎందుకంటే ఒక 2 రూపీస్ 3 రూపీస్ కనుక పెంచితే ధర్నాలు జరుగుతాయి, వీటి మీద యాజిటేషన్స్ వస్తాయి. యాజిటేషన్స్ రావద్దని చాలా గుజరాతీ మోడల్ ఎకానమీలో వాళ్ళు 5 NP 10 NP అంటే పెరిగినట్టు కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళు స్లో పాయిజన్ లాగా ధరల పెంపును ప్రజలకు అలవాటు చేసినారు. ఇప్పుడు 3 రూపాయలు వచ్చినా కూడా ఎవరు యాజిటేషన్ చేయరు, ఎందుకంటే ఇప్పుడు వారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దీని గురించి మాట్లాడదని ప్రజల్ని మైండ్ సెట్ను సెట్ చేసి వాళ్ళు ఒక స్లో పాయిజన్ లాగా చేసినారు. వీళ్ళు వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ దీని గురించి పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించే చెప్తున్నాను, నేను డివేట్ అవ్వను. పెట్రోలియం ప్రొడక్ట్స్ లోపల 450 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది గ్యాస్ సిలిండర్కు. మీరెంత ఇచ్చారు? మీరు ఎన్ని కోట్ల కనెక్షన్స్ మీరు రిటర్న్ చేయమంటే ఇచ్చారు ప్రజలు. 50 రూపీస్ మీరు ఇచ్చిన సబ్సిడీ, అది కూడా మొన్న ఎత్తేసారు. 50 రూపాయలు 450 రూపాయలు ఇచ్చినాం సబ్సిడీ. అప్పుడు ఎంత ఉంది? క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది? గ్యాస్ ఎంత ఉంది? అప్పుడు డాలర్ కాస్ట్ ఎంత ఉంది? కాదు మీరు చేశారు వాళ్ళు చేశారు అనేది కాదు, ఇప్పుడు పెరిగింది 3 రూపాయలు అని వారు అంటున్నారు. 30 రూపాయలు పెరుగుతుంది. ఇది 3 రూపాయల పెంపు ఏ రకంగా జనాల మీద భారం కాబోతోంది? అన్ని రేట్లు పెరుగుతాయి కదా? అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మీకున్నటువంటి ప్రతి దాంట్లో ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నిట్లలో కూడా మీ రేట్లు పెరుగుతాయి. మీ ఇప్పుడు డైరెక్ట్ భారం పడేది సామాన్యుడి మీద. ఇప్పుడు పెద్దవాళ్ళ మీద ఏం భారం పడదు, సంపన్నుల మీద ఇదేం భారం పడదు, కేవలం ఇది సామాన్యుల మీదే భారం పడుతుంది. దీన్ని పే చేసేది మొత్తం కూడా కామన్ మ్యాన్ మీద వీళ్ళు నడ్డివీర్చే కార్యక్రమం చేశారు. ఎందుకంటే 8 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 years యూపీఏ ప్రభుత్వం లోపల మీకు 450 రూపీస్ గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం, 6 సిలిండర్లకు వారికి ఇచ్చిండ్రు. అదే కాక ఎసెన్షియల్ కమాడిటీస్ కింద డీజిల్ని చూసి మీకు 10-15 రూపాయల గ్యాప్ ఎప్పుడు పెట్రోల్కు డీజిల్కు ఉండేటువంటి దాన్ని మెయింటైన్ చేశారు. ఇన్ని మెయింటైన్ చేసిన తర్వాత కూడా మీరు అప్పుడు డాలర్ కాస్ట్ ఎంత ఉంది మీరు చూడండి. ఇవాళ డాలర్ ఎక్కడికి పడిపోయింది. అప్పుడున్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ చూడండి, అప్పుడు ఇప్పుడు ఇంచుమించుగా సేమ్గానే ఉంది.